హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక్కసారి ఆలోచించండి, ఈ రోజు మన చుట్టూ ఎన్నో సంబంధాలు చెడిపోతున్నాయి, ఎన్నో స్నేహాలు దూరం అవుతున్నాయి. చాలా సార్లు కారణం ఒక్కటే, అదే డబ్బు. అన్నదమ్ములు మాట్లాడుకోవడం మానేస్తున్నారు, స్నేహితులు ముఖం తిప్పుకుంటున్నారు, కుటుంబాలు చాలా గొడవలు పెరుగుతున్నాయి. కానీ నిజంగా తప్పు డబ్బుదేనా? లేదు, డబ్బును ఎలా వాడాలో మనకు తెలియకపోవడమే అసలైన సమస్య. అందుకే కొన్ని అద్భుతమైన ఆర్థిక నియమాలను ఈ రోజు మీతో పంచుకోబోతున్నాను. ఈ వీడియో చివరి వరకు చూడండి, మీ ఆలోచన విధానం మారిపోతుంది. అసలు మనకి ప్రాబ్లం ఎక్కడ క్రియేట్ అవుతుందో తెలుసుకుందాం. ఒక చిన్న స్టోరీ చెబుతాను, వినండి. రాజ్, వరుణ్ ఇద్దరు చాలా బెస్ట్ ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి కాలేజీ నుంచి విడదీయలేనంత స్నేహం. ఒక రోజు వరుణ్ కి ఒక చిన్న బిజినెస్ పెట్టాలనే ఐడియా వచ్చింది. కానీ ఆ బిజినెస్ కి 5 లక్షలు కావాలి అన్నాడు అతని ఫ్రెండ్ తో. సరే, ఫ్రెండ్షిప్ ఉంది కదా అని రాజు ఎలాంటి ఆలోచన లేకుండా డబ్బు అప్పుగా ఇచ్చేశాడు. కానీ వరుణ్ ప్లాన్ లేకుండా వ్యాపారం చేసి మొత్తం నష్టపోయాడు. కానీ చాలా రోజులు గడిచాయి. రాజుకు చాలా డబ్బు అవసరం వచ్చింది. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేస్తున్నాడు, మెసేజ్ పెడితే రిప్లై ఇవ్వడం లేదు. కావాలని తప్పించుకుంటున్నాడు. చివరికి ఏమైందో తెలుసా? ఒక మంచి స్నేహం పూర్తిగా విడిపోయింది. ఇక్కడ తప్పు డబ్బులో కాదు, స్పష్టమైన నియమాలు తెలియకపోవడంలో ఉంది. ఆ నియమాలు ఏమిటో తెలుసుకుందాం. డబ్బు అనేది భావోద్వేగాలతో కాదు, బుద్ధితో నడపాల్సిన విషయం. అందుకే డబ్బు విషయంలో 3 ముఖ్యమైన నియమాలు తెలుసుకుందాం. ఈ 3 పాటిస్తే మీ జీవితం చాలా సేఫ్ గా ఉంటుంది. మీరు అప్పు తీసుకునే ముందు ఇలా ఆలోచించండి. చాలా మంది చేసే పెద్ద తప్పు ఏంటంటే, అవసరం లేకపోయినా అప్పు తీసుకోవడం. కొత్త కారు కొందామని ఫోన్లు, ఆడంబరాలకు పోయి అన్నిటికీ అప్పులు చేయాల్సి వస్తుంది. ఇవన్నీ చూసి మనకు చాలా కావాలనిపిస్తుంది. కానీ అవసరం కోసం అప్పు ఓకే, ఆడంబరం కోసం అప్పు ప్రమాదం. అప్పు తీసుకునే ముందు ఒకసారి మిమ్మల్ని మీరు ఇలా అడగండి, నేను నిజంగా దీన్ని భరించగలనా? లేదా మన శాలరీ సరిపోతుందా? మన నెల జీతం ఎంత? అందులో ఎంత ఈఎంఐ కట్టగలరు? మీ ఆదాయంలో సగం ఈఎంఐకి పోతే మీ జీవితం బందీ అవుతుంది. అందుకే డబ్బు ఇచ్చే ముందు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి. స్నేహితుడు అడిగాడు కదా అని, బంధువు కదా అని ఆలోచించకుండా డబ్బు ఇచ్చేస్తాం. కానీ తర్వాత మనమే బాధపడతాం. డబ్బు ఇచ్చే ముందు ఈ 3 విషయాలు గుర్తుంచుకోండి. అతను నిజంగా తిరిగి ఇవ్వగలుగుతాడా లేదా? అతను అప్పు తీసుకొని అంతకు ముందు చెల్లించాడా లేదా? ఇది వాడికి సహాయమా లేదా దానం చేసినట్ల? మీరు దానం చేయాలనుకుంటే సంతోషంగా ఇవ్వండి, కానీ అప్పుగా ఇస్తే తిరిగి రాకపోవచ్చు. కానీ అదే నిజం, గుర్తుంచుకోండి. మీరు డబ్బు ఇచ్చే ముందు ఒక రాతపూర్వకంగా పెట్టుకోండి. ఇది చాలా ముఖ్యమైన నియమం. నోటి మాట మీద నమ్మకం పెట్టుకోవద్దు. ఈ రోజుల్లో వాట్సాప్ మెసేజ్ చాలు. నేను నీకు 1,00,000 రూపాయలు పంపుతున్నాను, ఇది 6 నెలల్లో తిరిగి ఇవ్వాలి అని మెసేజ్ చేయండి. ఇలాంటి మెసేజ్ చేస్తే మీకు చాలా సమస్యలు తప్పుతాయి. ఇది గొడవ కోసం కాదు, సంబంధాలను కాపాడుకోవడానికి. ఫ్రెండ్స్, డబ్బు మన జీవితానికి అవసరం, కానీ అదే మన సంబంధాలను నాశనం చేయకూడదు. ఈ 3 నియమాలు పాటిస్తే మనశ్శాంతి ఉంటుంది, సంబంధాలు నిలుస్తాయి, జీవితం సులభంగా సాగుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మంచి విషయాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.